అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ర్యాగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీ వద్దకు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి ర్యాగ్. సో ఇప్పటి వరకు మన వీడియోస్ లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది చూసాం. లైక్ కాన్సెప్చువల్ వీడియోస్, అలాగే కోడింగ్ అప్లికేషన్స్, అలాగే ఒక సినారియో తీసుకొని ఆ సినారియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ మోడల్ ఎందుకు వాడతామంటే ఆల్రెడీ మనము ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ని ఇంప్రూవైజ్ చేయడానికి ఈ మోడల్ అనేది వాడతాం. సో ఈ మోడల్ పేరు వచ్చేటప్పటికి రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఈ మోడల్ అంటే అసలు ఏమిటి, దీన్ని ఎందుకు వాడుతున్నాము, ఇది వాడడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోదాం. ఫస్ట్ ర్యాగ్. ర్యాగ్ అంటే 3 వర్డ్స్ ఉన్నాయి. సో RAG. సో R అంటే రిట్రీవల్, A అంటే అగ్మెంటెడ్, G అంటే జనరేషన్. సో రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్. సో రిట్రీవల్ అంటే ఏంటి? రిట్రీవల్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయటం అనమాట, అంటే తేవటం. అగ్మెంటెడ్ జనరేషన్. అగ్మెంటెడ్ జనరేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ దానికి ఉన్నదే కాకుండా ఇంకా కొత్తది మనం ఇన్పుట్ ఇచ్చి ఆ ఉన్నదాని నాలెడ్జ్ ఈ ఇచ్చిన దాని నాలెడ్జ్ ని బేస్ చేసుకొని అర్థం చేసుకొని ఇవ్వు అని చెప్తాం అనమాట. సో దాన్నే రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ అంటాం. సో అసలు ఈ ప్రాసెస్ అంటే ఏంటంటే బేసిక్ గా మనము ఏదైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నుంచి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఆ రెస్పాన్స్ ని ఏదైతే జనరేట్ చేసామో దాన్ని నువ్వు ఆప్టిమైజ్ చేస్తావు అనమాట. ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటంటే బెస్ట్ గా తయారు చేయడానికి ట్రై చేస్తావు, కొంచెం ఎఫిషియెంట్ గా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తావు. సో దానినే ర్యాగ్ మోడల్ అంటారు. సో ఇది ఎట్లా చేస్తుంది అంటే బేసిక్ గా ఇది ఎట్లా జరిగిద్దంటే మనము అథారిటేటివ్ నాలెడ్జ్ సోర్స్ అనేది ఇస్తాం. సో అథారిటేటివ్ నాలెడ్జ్ సోర్స్ అంటే ఏంటి? అథారిటేటివ్ పేరులోనే తెలుస్తుంది. ఆథరైజ్డ్ డేటా అనమాట. ఆథరైజ్డ్ అంటే ఏంటంటే ఒక సర్టిఫికేషన్ ఇస్తాం అనమాట. దిస్ ఈస్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది ఆథరైజ్డ్ డేటా, ఇది కంపల్సరీగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది మారదు, ఇది నోన్ ఫ్యాక్ట్. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది నువ్వు ఏదైనా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సన్ అనేది ఈస్ట్ లోనే రైజ్ అయ్యిద్ది. సో అట్లా అనమాట. సో ఇలా నువ్వు కొన్ని థింగ్స్ ఆథరైజ్ నువ్వు ఏదైతే నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు దానికి ఇచ్చిన నాలెడ్జ్ లో నువ్వు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన దానికి నువ్వు ఇంప్రూవైజ్ చేసేటప్పుడు ఈ కొత్త ఆథరైజ్ సోర్స్ అనేది ఇస్తావు అనమాట. సో దానిని నువ్వు అథారిటేటివ్ నాలెడ్జ్ బేస్ అని అంటాం. ఓకేనా? సో దీనిని మనము ఇస్తామన్నమాట. దేనికి ఇస్తాము? ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్ కి ఇస్తామన్నమాట. సో అలా ఇచ్చినప్పుడు ఆల్రెడీ దానికి ఉన్న నాలెడ్జ్, ఇప్పుడు మనం ఇచ్చిన అథారిటేటివ్ నాలెడ్జ్ సోర్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి LLM అనేది వర్క్ అవుతుంది. సో అలా మనము ర్యాగ్ మోడల్ ని యూజ్ చేస్తాం. సో ర్యాగ్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అదనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం అసలు ఎందుకు అట్లా చెయ్యాలి, ఏంటి రీజన్ ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది కదా. సో ఎందుకు చేస్తామంటే బేసిక్ గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి మనకి డెవలప్ చేసేటప్పుడు మనకి చాలా డేటా అనేది ఉంటుంది అనమాట. సో సింపుల్ థింగ్, ఇప్పుడు నువ్వు ChatGPT వాడుతున్నాము. సో ఈ ప్రపంచంలో ఏదైనా అది ఏదోటి ఇస్తుంది నీకు. ఫస్ట్ థింగ్ దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ ని బట్టి ఇస్తుంది. సెకండ్ థింగ్ దానికి తెలియకపోయినా ఒక్కొక్కసారి కవ్విచ్చి చెప్పిద్ది అనమాట నీకు, ఇది అని. సో ఎందుకు చేస్తుంది అది? సో ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి అసలు అదంతా పక్కన పెట్టండి, మీ కూడా ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ అసలు భలే వర్క్ అవుతుంది. నువ్వు ఏదన్నా సింపుల్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇలా చేయి అంటే రెజ్యూమ్ నీకు టకి ఇస్తూనే ఉంటుంది. అసలు ఎలా ఇస్తుంది ఇది? అసలు మీకు అర్థమవుతుంది అసలు ఎలా డెవలప్ చేశారు, ఇది ఎలా డెవలప్ చేశారు ఈ క్వశ్చన్ అనేది మీ మైండ్ లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ హూ యూజ్ ChatGPTకి డెఫినెట్ గా మీకు ఈ డౌట్ అనేది వచ్చి ఉంటది. ఎలా చేశారంటే పారామీటర్స్ ని యూజ్ చేసి చాలా డేటాని ఇన్పుట్ ఇస్తారనమాట. సో వాటిని ట్రైన్ చేసి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, న్యాచురల్ లాంగ్వేజ్ కానివ్వండి, ఎలా వర్క్ అవుతుంది అంటే బేసిక్ గా ఒక పనిని నువ్వు చెప్పి రిపీటెడ్ గా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి నువ్వు చెప్తూ వాళ్ళ బ్రెయిన్ ని వానిష్ చేసి ఇక వాళ్ళకి ఇక నాకు తెలిసి ఇక వాళ్ళు
ఇక మీకు ట్రైన్ అయిపోతారు. ఇంక మీరు ఏం చెప్తే అది వింటారనమాట ఇంక. సో అలా అనమాట. సో సేమ్ అంతే నువ్వు ఒక థింగ్ కి చెప్తావు, అంటే ఒక మోడల్ కి చెప్తావు అనమాట. సో దానిని అంటే ఏంటంటే దాన్ని ట్రైనింగ్ అంటారనమాట. సో ఆ ట్రైన్ చేస్తావు అనమాట, పారామీటర్స్ ని ఇచ్చి ట్రైన్ అనేది చేస్తావు అనమాట. సో అలా నువ్వు చేసేటప్పుడు నీకు చాలా కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ట్రైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు, నువ్వు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా నువ్వు చేస్తున్నప్పుడు అంటే నీ అప్లికేషన్స్కి, సో నీ అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఏ అప్లికేషన్ అయినా లైక్ ఆన్సరింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ థింగ్ కానీ, ట్రాన్స్లేటింగ్ కానివ్వండి, టెక్స్ట్ జనరేషన్ కానీ, టెక్స్ట్ కంప్లీషన్ కానీ, దేనికైనా సరే నువ్వు ఈ ర్యాగ్ మోడల్ అనేది నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నువ్వు ఒక ఆర్గనైజేషన్కి కానివ్వండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ యొక్క ఇంటర్నల్ నాలెడ్జ్ బేస్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నావు? ఎడిషనల్గా నువ్వు ఒక అథారిటేటివ్ నాలెడ్జ్ సోర్స్ని పంపిస్తున్నావు అనమాట. సో అందుకు ర్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ర్యాగ్ ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే ర్యాగ్ నువ్వు ఏం చేస్తున్నావు, జస్ట్ కొత్త దాన్ని నువ్వు యాడ్ చేసి పంపిస్తున్నావు. అంటే కొత్త దాన్ని క్రియేట్ చేయడము జస్ట్ ఒక టెక్స్ట్ పెట్టేసేసి కొన్ని మెటీరియల్స్ పెట్టేసి ఇస్తాం. అంతకు మించి నువ్వు ఫస్ట్ నుండి రీట్రైన్ అనేది చేయడం, అంటే నువ్వు మోడల్ లోపలికి వెళ్ళి వాటిని మార్చి మళ్ళీ ట్రైన్ చేసి ఇట్లా చేయటం లేదు. సో అలా చేయాలంటే నీకు కాస్ట్ పడుతుంది. సో అంటే ఈ మెథడ్ అనేది ర్యాగ్ అనేది నువ్వు ఎడిషనల్ గా ఇస్తున్నావే కానీ ఉన్నదాన్ని ఏమి లోపలికి వెళ్ళి సెర్చ్ చేయట్లేదు కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ అనమాట. అలాగే నీకు చాలా రెలివెంట్ కానీ యాక్యురేట్ కానీ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఈ మోడల్ యూజ్ చేయటం వల్ల అట్లీస్ట్ కొంచెం ఇంప్రూవైజేషన్ అనేది నీకు కనపడుతుంది అనమాట. సో అందుకే ఈ ర్యాగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ పీపుల్ అనేది వాడుతున్నారు. సో వై ర్యాగ్, అసలు ర్యాగ్ ఎందుకు? సో బేసిక్ గా అసలు ఇది తెలియాలంటే ఫస్ట్ నీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆ నాలెడ్జ్ నేను చెప్తాను ఫస్ట్. సో బేసిక్ గా LLM కి కానివ్వండి, కొన్ని టెక్నాలజీస్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లానో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎట్లానో, వెబ్ డెవలప్మెంట్ ఎట్లానో, అసలు ఈ LLMs కి బేసిక్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఈ 2 థింగ్స్ ఏదైనా సరే బేసిక్ గా అది డీల్ చేసే థింగ్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవటం. అండ్ జనరేటివ్ ఏ వచ్చేటప్పటికి ఏంటంటే జనరేట్ చేస్తుంది అనమాట. బేసిక్ గా జనరేటివ్ ఏ టెక్స్ట్ డేటాని డీల్ చేస్తుంది అనమాట. నార్మల్ ఏలో మల్టిపుల్ ఏఎస్ ఉంటాయి. సో అందులో జనరేటివ్ ఏ ఏంటంటే బేసికలీ ఇట్ విల్ డీల్ విత్ టెక్స్ట్ డేటా అనమాట. సో టెక్స్ట్ డేటాని డీల్ చేస్తుంది. సో ఇలా నువ్వు డీల్ చేస్తున్నప్పుడు అసలు సింపుల్ థింగ్, ఒక మనిషి ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే థింగ్ ఒక మనిషి ఒక రకంగా అర్థం చేసుకుంటారు, ఇంకొక మనిషి ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. ఒక మనిషి పాజిటివ్ గా థింక్ చేయొచ్చు, ఒక మనిషి నెగిటివ్ గా థింక్ చేయొచ్చు. నువ్వు మాట్లాడే పదము నీ భాషలో ఒకటి, అండ్ అదే పదము కొంచెం డిఫరెంట్ ఇంకొక భాషలో ఒకటి. సో అలా మల్టిపుల్ థింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంత జరుగుతున్నప్పుడు ఒక LLM మోడల్ అనేది ఒక మనిషి కనిపెట్టిన మోడల్, అది కన్ఫ్యూజ్ అవ్వటంలో తప్పు కాదు కదా, అది డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అయ్యింది. సో అలా కన్ఫ్యూజ్ అయిన థింగ్స్ ని నువ్వు ర్యాగ్ యూజ్ చేసి చాలా వాటికి నువ్వు మార్చొచ్చు అనమాట. సో అందుకే ఇది ఎక్కువ వాడతాం. సో అలా కన్ఫ్యూజ్ అవటం అంటే సింపుల్, అదొక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, అలా కన్ఫ్యూజ్ అయ్యే థింగ్ అని. అట్లా నీకు డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి థింగ్స్ అనేవి నువ్వు చేస్తున్నప్పుడు ఎడిషనల్ గా నువ్వు ఒక అథారిటేటివ్ సోర్స్ పంపిస్తే మంచిగా చూస్తుంది. అసలు ఇంకా సింపుల్ గా చెప్తున్నాను, ఇది అందరికి రిలేట్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు మనం ఎగ్జామ్ రాస్తుంటాం, జనరల్ గా మనం అన్ని ప్రిపేర్ అయి వెళ్తాము. అంతా ప్రిపేర్ అయి వెళ్ళి అంతా చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ మనకి గుర్తుకు రాదు. సో ఆ గుర్తుకు రానప్పుడు మన ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా హింట్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఒక స్లిప్ ఇచ్చినా సరే మీరు అది చూసి రాస్తారు కదా. అంటే ఏంటి, మీ బ్రెయిన్ లో ఆల్రెడీ మీరు చదువుకున్నది ఉంటది. సో అదేంటి నాలెడ్జ్ బేస్ అనమాట. ఆల్రెడీ నీ బాడీకి నువ్వు ఇచ్చేసావు ఎప్పుడు డెవలప్ చేసేటప్పుడు. కానీ ర్యాగ్ లో ఏం చేస్తున్నావు, కొత్తది ఇస్తున్నావు. కొత్తది ఇచ్చినప్పుడు అది ఇంకా బాగా ఆలోచించి ఆ కొత్త దాన్ని చూసుకొని చక్కగా రాసిస్తుంది. ఈ కొత్తది ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న థింగ్ స్లిప్ ఇస్తున్నాం, ఆర్ హెల్ప్ హింట్ ఇవ్వటం, లేకపోతే ఎవరో ఒకరు చెప్పటం, సైకిల్ చేయడం, అట్లా చేస్తూ ఉంటాం కదా ఎగ్జామ్ దగ్గర. సో దట్స్ ఇట్. సో ఎప్పుడు కూడాను ర్యాగ్ మోడల్ వల్ల మనకి ఉన్న థింగ్ ని మనం డిస్టర్బ్ చేయట్లేదు, నీట్ గా కొత్త థింగ్ అనేది ఇస్తున్నాము ఏదైతే కరెక్టో. సో అండ్ ఆల్సో ఏదైతే కరెక్టో అంటున్నాం అంటే అథారిటేటివ్ థింగే ఇస్తున్నాం. ఎందుకు, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్లో కూడాను ఏమి రాకుండా ఏం చదవని వాళ్ళని అడగరు ఎవరు హెల్ప్ కదా. ఎవరైతే చదివే వాళ్ళు ఉన్నారో నాకు కొంచెం చూపివా అని అడుగుతాం కదా. సో
ఆ థింగ్ అంటే ఏంటి, అథారిటేటివ్ నాలెడ్జ్ ఏదైతే నువ్వు పంపిస్తున్నావో ఇక్కడ కూడా స్లిప్ అనేది హూ ఆర్ ఎఫిషియెంట్ క్యాపబుల్ పర్సన్ అడుగుతావు అనమాట. సో అలా నువ్వు రెండింటిని రిలేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాం. సో ర్యాగ్ అనేది ఆల్రెడీ ఉన్న దానికి ఇంకా ఎడిషనల్ గా పంపించి ఉన్నది ఈ ఎడిషనల్ది మొత్తం అర్థం చేసుకొని నీ ఓన్గా నువ్వు రాసే అని చెప్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నీకు మల్టిపుల్ థింగ్స్ అరైజ్ అయి ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నాను, ఈ మోడల్ యూజ్ చేయడం వల్ల నీకు 100% రిజల్ట్స్ వస్తాయని ఎవరు చెప్పరు. ఎప్పుడు కూడా అది నీ కేపబిలిటీని బట్టే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లిప్ ఇస్తున్నాం. సో ఆల్రెడీ నువ్వు కొంచెం చదువుకొని వచ్చి నువ్వు కొంచెం యావరేజ్ స్టూడెంట్ అనుకో, నీకు ఇంకా స్లిప్ పెట్టినా లేకపోతే హింట్ ఇచ్చినా ఇంకొకరు అడిగినా వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ నీది అంత కలిపి ఎఫెక్టివ్ గా తీసి నీకు ఎక్కువ మార్క్స్ రావచ్చు. అదే అసలు నువ్వు ఏమి చదవకుండా ఓన్లీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళు చూపించినంతగా రాస్తావు, లేకపోతే నువ్వు ఓన్గా రాయలేవు, అప్పుడు నీకు హాఫ్ మార్క్స్ రావచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎల్ఎల్ఎం కూడా అంతే అనమాట. నువ్వు ఇచ్చిన నాలెడ్జ్ బేస్ కనుక చక్కగా ఇచ్చి క్లారిటీగా ఇచ్చి మంచిగా మోడల్ డెవలప్ చేస్తే ఈ ఎడిషనల్ ఇస్తే అసలు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నీ ఇచ్చిన నాలెడ్జ్ బేస్ అంతంత మాత్రం నీ ప్రాంప్ట్ డిజైన్, ప్రాంప్ట్ టెంప్లెట్ ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం, అంత క్లారిటీగా లేదు, ఇన్స్ట్రక్షన్స్ ని క్లియర్ గా ఇవ్వలేకపోతే ఇప్పుడు నువ్వు ఎంత అథారిటేటివ్ ఇచ్చినా ఏదో అంతంత మాత్రమే వస్తుంది. సో అందుకే నేను చెప్తున్నాను, ర్యాగ్ నేను యూజ్ చేశానండి నాకు అవుట్పుట్ వచ్చి రావట్లేదంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్. సో అన్నీ మీరు చూసుకోవాలన్నమాట. సో అది అందుకు మనము ర్యాగ్, అసలు ర్యాగ్ అంటే వై ర్యాగ్ అంటే అదనమాట రీజన్. సో ఎప్పుడు కూడాను మనము ఈ ఎల్ఎల్ఎం అనేది డెవలప్ చేస్తున్నప్పుడు, అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు అన్ప్రిడిక్టబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ChatGPT లాంచ్ చేసినప్పుడు November 2022లో అది ఇనీషియల్ గా September 2021 వరకే డేటాని ఫీడ్ చేశాను అనమాట. September 2021 తర్వాత ఏదైతే నువ్వు నాలెడ్జ్ ని ఇస్తున్నావో దానికి అది ఐడియా లేదు. బట్ నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగావు అనుకో September 2021 తర్వాత జరిగినది, అది ఏదో ఒకటి కవ్వించి నీకు ఆన్సర్ చెప్పింది. అంటే ఎలా అంటే ఒక ఎల్ఎల్ఎం బేసిక్ గా తనకి ఏమి తెలియకపోయినా కాన్ఫిడెంట్ గా చెప్పిద్ది అనమాట. సో అలా కాన్ఫిడెంట్ గా చెప్పడం వల్ల ఎలా ఉంటదంటే నీకు రియల్ వరల్డ్ లో చూసుకునేటప్పటికి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థింగ్ గురించి లేకపోతే ఒక హెల్త్ కి సంబంధించిన ఒక ఆపరేషన్ గురించి కానీ అది మిస్గైడ్ చేసింది అనుకో, నువ్వు అలానే ఆపరేషన్ చేసావు అనుకో, నీకు అఫ్ కోర్స్ నువ్వు ఆపరేషన్ చేయవు రియల్ లైఫ్ లో, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నువ్వు ఇదే ఫాలో అవ్వాలి, నాకు ఇదే తెలుసు ఇదే అని అది చెప్పింది అనుకో కరెక్ట్ గా, నువ్వు అదే ఫాలో అయ్యావు అనుకో, అది తప్పు అనుకో రియల్ వరల్డ్ లో, అది వేస్ట్ కదా. అండ్ ఆల్రెడీ నీకున్న నాలెడ్జ్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సో యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ వాళ్ళు GRE 350 యాక్సెప్ట్ చేయాలి అని చెప్పారు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 320 అయినా పర్లేదు అని చెప్పారు. ఆల్రెడీ ఈ నాలెడ్జ్ బేస్ లో 350 అనే ఉంది, 320 అనేది లేదు. సో ఈ 350 చూసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీస్ కి అప్లై చేయరు. అప్లై చేయనప్పుడు వాళ్ళకి లాసే కదా, అంతమంది అడ్మిషన్స్ లాస్ అయిపోయినట్టే కదా, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ వాళ్ళకి కొంచెం లాస్ వస్తుంది కదా. సో అలా నేను అంటుంది. సో ఎప్పుడు కూడా అన్ప్రిడిక్టబిలిటీ ఉంటది. అలాగే నువ్వు నాలెడ్జ్ ఇచ్చింది అంటే మారిపోవచ్చు తర్వాత నువ్వు డెవలప్ చేసాక అప్లికేషన్. సో అలా సో అది కవ్వించి చెప్పిద్ది అనమాట. సో ఫస్ట్ టైం ChatGPT లాంచ్ చేసినప్పుడు September 2021 తర్వాత ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు కోవిడ్ జరిగింది. సో కోవిడ్ September 2021 లోపు అయితే సెకండ్ వేవ్ జరిగింది, తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. సో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అడిగినా అది ఏదో చెప్తానే ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు మంచిగానే చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంప్రూవైజేషన్ చేశాను నేను అంటుంది ఆ టైంలో. డోంట్ మిస్టేక్. ఆ టైంలో మనం చెక్ చేసుకున్నప్పుడు 2021 తర్వాత ఈవెంట్స్ అడిగినా అది ఏదో కవిని చెప్పేది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, జనరిక్ రెస్పాన్సెస్ ఇస్తుంది అనమాట. సో ఇలా అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఉంటది కాబట్టి ఎల్ఎల్ఎం లో ఈ ర్యాగ్ అనేది కొంతవరకు మనము ఈ రెస్పాన్సెస్ ని మార్చడానికి యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్ గా ఈ ఛాలెంజెస్ ని వల్ల, అంటే ఏ ఛాలెంజెస్, ఇప్పుడు నేను ఒకసారి అన్ని ఛాలెంజెస్ ఇప్పుడు దాకా నేను చెప్పినవి అన్ని ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రెజెంటింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వెన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద ఆన్సర్, అంటే దాని దగ్గర రియల్ గా ఆన్సర్ లేకపోయినా అది తప్పుడు చెప్పటము, అండ్ అవుట్ ఆఫ్ డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, అంటే జనరిక్ గా ఇవ్వటం. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లైక్ ఒమిక్రాన్ గురించి నాన్ అథారిటేటివ్ సోర్సెస్ నుంచి అది కవ్వించి చెప్పడం. అంటే ఏంటంటే సింపుల్, నువ్వు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు గూగుల్ టైప్ చేసినప్పుడు నీకు 1000 లింక్స్ వస్తాయి, ఆ 1000 లింక్స్ లో నువ్వే కన్ఫ్యూజ్ అవుతావు ఏది తీసుకోవాలి ఏంటి అని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు. అఫ్ కోర్స్ అందరూ కొంచెం సేమ్ గానే రాస్తారు, కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది ఫాలో అవ్వాలి, ఏది బెస్ట్ ఏంటి, నీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక ఎల్ఎల్ఎం వాళ్ళు
కన్ఫ్యూజ్ అవడం తప్పలేదు కదా. సో అదొక థింగ్. అండ్ ఇన్యాక్యురేట్ రెస్పాన్సెస్ ఇవ్వటము, ఇందాక చెప్పిన టెర్మినాలజీ, నువ్వు భాషలో ఒక విధంగా మాట్లాడచ్చు, ఇంకొక భాషలో అదే వర్డ్ కొంచెం డిఫరెంట్, సో అది అర్థం చేసుకోలేదు కదా ఎల్ఎల్ఎం మోడల్ అంత క్లారిటీగా. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా నువ్వు ర్యాగ్ యూజ్ చేసి కొంతవరకు నువ్వు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో ఇలా నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఇంత కాన్ఫిడెంట్ గా, అది నీకు తప్పు ఇన్ఫర్మేషన్ కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే నీకు ఇంపాక్ట్ అనేది నెగిటివ్ గా ఉంటది రియల్ లైఫ్ సినారియోలో. సో అది నువ్వు ర్యాగ్ యూజ్ చేసి కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం అనమాట. సో అందుకే ర్యాగ్ మోడల్ ని ఎంపిక చేసుకుంటాం ఎవరైనా సరే. అంటే ఇప్పుడు కంపెనీస్ ఎంపిక చేసుకున్న రీజన్ అదనమాట, బికాస్ అదంతా కాన్ఫిడెంట్ గా చెప్పేది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్ గా మనం నెక్స్ట్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేస్తాం ర్యాగ్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.